సో ఇన్ జనరల్‌గా రీసెంట్ డేస్‌లో జరుగుతున్న కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. పార్ట్ ఆఫ్ వీఎంఆర్ సార్ ఇది. షూర్. సో ఎక్కడ చూస్తున్నా ఈ టీచర్ స్టూడెంట్ అఫైర్స్, రిలేషన్స్, పెళ్ళిళ్ళు చేసుకోవడం దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అన్ని చోట్ల కాదు, ఏదో చాలా తక్కువ చోట్ల జరుగుతున్నాయి. ఫస్ట్ కాంపిటేటివ్ రంగంలో ఎలా వస్తుందంటే టీచర్ గైడ్ చేస్తాడు, మేము ఈ టీచర్ దగ్గర ఉంటే మాకు పూర్తిగా నేర్చుకోవచ్చు, జాబ్ ఈజీగా వస్తుంది అని చాలామందికి ఉంటుంది. కొంతమంది చేస్తారంటే స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నట్టుగా కొంతమంది దగ్గరకు వచ్చి మాట్లాడడం చేయటం, అది దాన్ని కొంతమంది టీచర్స్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు. యాక్చువల్గా టీచర్ అనేవాడు జస్ట్ ఓన్లీ టీచ్ చేయాలి తప్పితే వాళ్ళకి ఎంత కరెక్ట్గా ఉండాలో అదే చేయాలి. అది చాలా ఎథికల్ ప్రొఫెషన్ చెప్పాలంటే టీచింగ్ అనేది. వాళ్ళే ఒక లైఫ్ని డిసైడ్ చేస్తారు, ఒక దారిలో పెట్టాలి, అలాంటిది వాళ్ళే రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు. అది మేము వెరీ రేర్ పీపుల్, అంటే కొంతమంది, అందరూ కాదు. అంటే కొన్ని టీచర్ బయటకి రావట్లేదు సార్. బయటికి రావట్లేదు అంటే అది 2 చోట్ల మిస్టేక్ ఉంటుంది మ్యామ్. యాక్చువల్గా ఒక్క టీచర్ అంటానికే కరెక్ట్ కాదు ఇది. ఇక్కడ 2 చోట్ల మిస్టేక్ ఉంది. అంటే స్టూడెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ఎలా ఉన్నారు చెప్పాను నాకు మీకు. అంటే ఏంటి, స్టూడెంట్స్ ఎలా వస్తున్నారంటే ఈసారికి నేను దగ్గర అవ్వాలా, అప్పుడు నాకు అన్ని తెలుసుకుంటాను అన్న ధోరణి ఈ మధ్య అవుతూ ఉంది. బట్ టీచర్ ఒక్కటే తప్పు అంటే మాత్రం కరెక్ట్ కాదు. టీచర్ ఒక్కళ్ళదే తప్పు అని కాదు, బట్ ఎంత పిల్లలకి ఇన్ఫాక్చుయేషన్తో ఉన్నా వాళ్ళని తిట్టో కొట్టో భయపెట్టో వాళ్ళు దూరం పెట్టాలి. సో ఏదైనా కొంచెం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న చిన్న చేంజెస్ రావాలి అని దాని గురించి నేను మీతో చిన్న డిస్కషన్ సార్. ఇది మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? చేంజెస్ అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు, ఇప్పుడు దాకా హాస్టల్కి వస్తారు, కాంపిటేటివ్ రంగం అంటే వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర సరిగ్గా కొంత డబ్బు ఉండట్లేదు. ఏది హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, వెయిట్ సరిగ్గా డబ్బులు లేవు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సరే ఈ సార్ దగ్గరికి వెళ్తే వస్తాయి, ఈ సార్తో మంచిగా మాట్లాడదాం, ఇట్లాంటి రావటం వల్ల టీచర్ దాన్ని ఏం చేస్తున్నారంటే కొంచెం ఓకే ఈమె దగ్గర డబ్బులు లేవు కదా మనం చూద్దాం అన్న ధోరణిలో కొంత వాళ్ళకి టీచర్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఆశ చూపిస్తున్నాడు, నీకెందుకు నేను చూసుకుంటా కదా అని ఆశ చూపించడం వల్ల ఏమైందంటే టీచర్ ఆ స్టూడెంట్ కూడా కొంచెం సిచ్యువేషన్ తీసుకుంటున్నారు. అయితే ఆ సిచ్యువేషన్ రాకుండా అంటే ఫస్ట్ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సరిగ్గా సరిపోయేంత డబ్బు ఇవ్వాలి, హాస్టల్ సరిపోయేంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకొని తల్లిదండ్రులు కూడా చేసి ఉండాలి. అట్లా ఇప్పుడు స్టూడెంట్స్ మనీ అడగడం అనేది తప్పు కాదు. అంటే ఇప్పుడు చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, ఈవెన్ మా ఇన్స్టిట్యూట్కి వస్తారు, ఫీజు మొత్తం కట్టలేరు, సగం కడతా ఉంటారు. అప్పుడు మేము డిస్కౌంట్ ఇస్తాం. ఓకే ఇంకా సిచ్యువేషన్ ఒకళ్ళ దగ్గర వస్తుంది ఒకళ్ళ దగ్గర పోద్ది, డిస్కౌంట్స్ ఇస్తాం కంపల్సరీగా. అలా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అడిగితే ఇచ్చేస్తారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇలా చేయడం వల్ల అదే అదుగా తీసుకుని ఫ్యాకల్టీ కూడా అలా చేయడం అవుతుంది. బట్ మనం అందరినీ అనకూడదు, చాలా తక్కువ %, 1-2% మనం చెప్పాలంటే ఇలా ఉంది అంతే.